అర్ధవారం పచ్చదనం ప్రశాంతత ప్రేమతో నిండిన ఒక చిన్న పల్లె. ఈ గ్రామంలో ఒక కుటుంబముంది. ప్రతి ఉదయం నవ్వులతో మొదలయ్యే కుటుంబం. ఈ ఇంటి పెద్దలు పౌలుగారు, పాపామ్మ. వారి కళ్లల్లో ఎప్పుడూ ఒకే వెలుగు. పిల్లల మీద ప్రేమ, కుటుంబం మీద గర్వం. ఈ కుటుంబానికి ప్రాణంలాంటి 5 పిల్లలు: కుమారి, సత్యవతి, మరియమ్మ, మార్తా, సుజీత. పొలం నేలవాళ్లకు పని కాదు, ఆనందం. వెలుగున్న వెంటనే పొలం దారిన పడే ఈ 5 అక్కలు పంటతో పాటు నవ్వులు కూడా పండించేవారు. ఇక చిన్నవాడు సుభాష్. అక్కల కష్టాల్ని చూస్తూ పెరిగిన, కాని చదువుల్లో మెరిసిన తెలివైన బాబు. సాయంత్రం అయ్యేసరికి అక్కలందరూ నవ్వులు, అలసట, ఆనందంతో ఇంటికి తిరిగి. అక్కలకి తోడు సుభాష్ కూడా తన ప్రేమ, తన ప్రోత్సాహం పంచుతూ, చదువుకున్న జ్ఞానం అక్కలకే కాదు, గ్రామానికి ఉపయోగపడాలని ప్రయత్నించిన సుభాష్ డ్రిప్ ఇరిగేషన్ నుంచి రైతు మార్పుల వరకు పల్లెకు కొత్త ఆశ చూపాడు. పౌలుగారు, పాపామ్మ తమ పిల్లలు కలిసి పనిచేస్తుంటే వారి హృదయం గర్వంతో నిండిపోయేది. ఒకే చెట్టు కింద 6 కాలుగా నవ్వుతూ భోజనం చేసుకునేవారు. ఆ క్షణాల్లో కుటుంబమంటే ప్రేమ అని అనిపించేది. పల్లెలో క్రిస్మస్ పండుగ రంగుల వెలుగులతో, పాటల సందడితో కుటుంబమంతా ఒక్కటై నృత్యం చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. చివరకు 5 అక్కలు, వారి తమ్ముడు సుభాష్. వారి నవ్వుల్లో, వారి ఐక్యతలో అర్ధవారం పల్లె అందం కనిపించేది. పెద్ద కుటుంబం, పెద్ద ప్రేమ. అదే ఈ కథ.